తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రేమ, సత్యం, దయ, శాంతి అనే 4 స్తంభాలపై బాబా ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మించారు. ఆ సౌధపు నీడలో బాబా భక్తులు అవిరామంగా అవిరళంగా సేద తీరుతుంటారు. ఆ పరంపరలో ఊరూరా సాయి సన్నిధానాలు వెలిశాయి. ఆ సంవిధానంలోని సాయి సంస్థానం సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేటలోని శ్రీ సాయిబాబా మందిరం. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాలను వీక్షిద్దాం. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోః పదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోర్కృప. భక్త సులభుడు, ప్రేమైకమూర్తి, సర్వత్రా తన ఉనికిని స్థిరపరిచిన పరమగురువు శ్రీ షిరిడీ సాయినాథుడు. కోరిన వారి అభిష్టాలను నెరవేరుస్తూ శరణన్న వారిని సదా అనుగ్రహిస్తుంటాడు సాయీశుడు. షిరిడీలోనే కాదు, భక్తి విశ్వాసాలతో ఎక్కడ ప్రతిష్ఠించుకున్నా సరే ఆయన అపార మహిమలు అక్కడ గోచరిస్తూనే ఉంటాయి. విశ్వాసుల హృదయాలలో కొలువై ప్రతిక్షణం వెన్నంటియే ఉండి కాపాడుతుంటాడు. అలా సాయి దివ్య లీలానుగ్రహంతో విరాజిల్లుతున్న ఆలయం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని షిరిడీ సాయిబాబా మందిరం. సదాశివపేట ప్రధాన రహదారికి సమీపాన ఉన్న ఈ మందిరం 2 అంతస్తుల సౌధంగా విరాజిల్లుతోంది. ఆహ్లాదభరితమైన వాతావరణంలో మనసుకు ప్రశాంతతను కలిగించే ఈ లోగిలి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అంబుల శాంబశివరావు గారి ఆధ్వర్యంలో పూజా విధులు కొనసాగుతూ ఈ మందిరం నిత్యనూతనంగా వెలుగొందుతోంది. లౌకికపరమైన ఐశ్వర్యాలే కాకుండా ఆముష్మికపరమైన ఐశ్వర్యాన్ని బాబా అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మిక. రహదారికి ప్రక్కనే మందిర స్వాగత ద్వారం కనిపిస్తుంటుంది. ఈ స్వాగత ద్వారంపై మధ్య భాగంలో సబ్కా మాలిక్ ఏక్ అని లిఖితమై ఉంటుంది. ద్వారానికి ఇరువైపులా శ్రద్ధ, సబూరి కనిపిస్తుంటుంది. ఆలయ లోగిలిలోకి ప్రవేశించగానే ప్రత్యేకమైన పద్మమండపంలో పరమేశ్వరుడు పద్మాసనంలో ఉన్న మూర్తి గోచరమవుతుంది. చతుర్భుజాలతో స్వామి త్రిశూలం, డమరుకాన్ని ధరించి నేత్రపర్వంగా కనిపిస్తుంటాడు. అనంతరం బాబా దర్శనానికి వెళ్లే మార్గంలో శ్రీ దత్తాత్రేయ స్వామి అపర అవతారంగా అవధూత సాయి చిత్రపటం కానవస్తుంది. ఆలయ లోగిలిలోకి ప్రవేశించగానే పచ్చని ప్రకృతి సౌందర్యం, ఉద్యానవనం, పూల చెట్ల పలకరింపులు భక్తుల మదిలో భక్తిభావాన్ని కలిగిస్తాయి. అనంతరం మందిరం వైపుకు ముందుకు సాగుతారు భక్తులు. సాయి మందిరంపై సమున్నత గోపురం భక్తులను ఆకర్షిస్తుంది. ఎత్తైన స్థూపాకార గోపురంపై అందమైన నగిషీలు, శిల్పుల కళా నైపుణ్యాన్ని వెల్లడింపచేస్తాయి. ప్రధాన మందిర ప్రవేశద్వారంలోనికి అడుగిడగానే గణేశుని పాలరాతి విగ్రహం సజీవ కళతో ఆకట్టుకుంటుంది. భక్తులు ముందుగా విఘ్నాధిపతికి తొలి పూజలు సమర్పిస్తారు. సాయి మూల విరాట్కెదురుగా పాలరాతి నంది విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది. అనంతరం సాయి సమీపానికి భక్తులు చేరుకుంటారు. ఆహ్లాదకరమైన పరిసరాల నేపథ్యంగా సువిశాలమైన లోగిలిలో సదాశివపేట సాయి సన్నిధి అలరారుతోంది. ప్రశాంత వాతావరణంలో ఆధ్యాత్మికత ఉట్టిపడే ఈ మందిరంలో చిన్మయ చిదానంద స్వరూపునిగా సాయీశ్వరుడు మందస్మిత వదనారవిందంతో భక్తుల్ని ఆకట్టుకుంటాడు. సమున్నత పీఠంపై మందస్మిత వదనారవిందంతో సాయినాథుని పాలరాతి విగ్రహం భక్తులకు తన్మయత్వాన్ని పంచుతుంది. నిక్కమైన, నిర్మలమైన, నిష్కల్మషమైన నవ్వుల్ని వెదజల్లుతూ సాయి భగవానుడు భక్తాభీష్ట వరదుడై కొలువుతీరి ఉంటాడు. సాయి ప్రధాన మూలమూర్తి పైభాగంలో ఇరువైపులా శ్రద్ధ, సబూరి లిఖితమై ఉంటుంది. మధ్యభాగంలో సబ్కా మాలిక్ ఏక్ హై అని ఉంటుంది. నానావిధ పరిమళ పత్ర పుష్పాలతో, పట్టు వస్త్రాలతో బాబా దివ్య తేజస్సుతో విరాజిల్లుతుంటాడు. రజత కిరీటాన్ని ధరించి బాబా యోగి రాజాధిరాజుగా భక్తులకు దర్శనమిస్తుంటాడు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అంటూ భక్తులు ముక్తకంఠంతో సాయిబాబాను వేడుకుంటారు. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అంటూ జయ జయధ్వానాలు చేస్తుంటారు. ఇక్కడి ఈ ప్రధాన మూలమూర్తి సాయిబాబాలోని విశేషమేమంటే ఈ విగ్రహంలో చంద్రునిలోని 64 కళలు, అలాగే సూర్యనారాయణ స్వామి సూర్యకిరణ తేజస్సుతో బాబా వెలిగిపోతుంటాడు.
దానికి కారణం ఇక్కడే సూర్యనారాయణ స్వామికి ప్రత్యేక మందిరం ఉండడం. సాయి ప్రధాన మూలమూర్తికి ఇరువైపులా పాలరాతి మూర్తులుగా ఒకవైపు మురళీగానలోలుడు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ కొలువై ఉండగా, మరోవైపు కోదండాన్ని చేతబూనిన శ్రీరామచంద్రమూర్తి కొలువై ఉంటాడు. ప్రధాన మూలమూర్తి సాయి సన్నిధికి ప్రక్కనే శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పాలరాతి విగ్రహం ఉంటుంది. త్రిమూర్త్యాత్మకుడు, త్రిగుణాలకు అతీతుడైనటువంటి వాడు, అత్రి అనసూయల పుత్రుడు కొలువుతీరి ఉంటాడు. ఆ ప్రక్కనే పరమేశ్వర లింగం ఉంటుంది. సాయిబాబా సన్నిధిలో ద్వారకామాయికి ప్రత్యేక స్థానం ఉంది. షిరిడీలో బాబా మహాసమాధి చెందే వరకు ద్వారకామాయిలో నివాసం ఉండి భక్తుల్ని అనుగ్రహించాడు. దానికి ప్రతీకగా ద్వారకామాయి దివ్య సన్నిధి ప్రతి సాయి సన్నిధిలో నెలకొని ఉంటుంది. సాయిబాబా సద్గురువు, ప్రేమైకమూర్తి. సాయి కొలువు తీరిన ప్రతి సన్నిధి స్వర్గాల పెన్నిధి. సదాశివపేట సాయి మందిరంలో క్రింది అంతస్తును ద్వారకామాయిగా వ్యవహరిస్తారు. ఇక్కడే ధుని కూడా నెలకొని ఉంటుంది. షిరిడీలో సాయి తన తప యోగశక్తి చేత ప్రజ్వలింపచేసిన అగ్నిగుండానికి ప్రతీకగా ధునిని సాయి మందిరాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. అలా వెలిగించిన ధుని ఇక్కడ కూడా నిరంతరం వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. ద్వారకామాయి మందిరంలో సాయిబాబా చిత్రపటం, ప్రతిమ ఉంటుంది. సాయి భక్తులు ఈ చిత్రపటం ముందు కూర్చుని సాయి పూజల్ని నిర్వహించుకునే వెసులుబాటు ఉంది. సదాశివపేట సాయి మందిరంలో 2వ అంతస్తులో ధ్యాన మందిరం ఉంది. ప్రశాంతతకు, ధ్యాన ముద్రలో కాసేపు నిమగ్నం అవటానికి, దైవంపై ఏకాగ్రత కనబర్చడానికి ఈ ధ్యాన మందిరం ఎంతగానో ఉపకరిస్తుంది. సదాశివపేట సాయిబాబా మందిరం 2వ అంతస్తులో ధ్యాన మందిరం నెలకొని ఉంది. ఈ ధ్యాన మందిరంలో బాబా నిలువెత్తు చిత్రపటంతో పాటు సాయి పాలరాతి చిన్న ప్రతిమ, బాలకృష్ణుని పాలరాతి మూర్తి, ఆంజనేయస్వామి ప్రతిమ, పరమేశ్వర లింగం, గజరాజుల మూర్తులుంటాయి. సాయి చిత్రపటానికెదురుగా ఇరువైపులా సాయి భక్తులు ధ్యానముద్రలో నిమగ్నమై ఉంటారు. కొందరు సాయిబాబా సచ్చరిత్రను పారాయణం చేస్తూ ఉంటారు. బాబా చిత్రపటానికి నమస్కరించి సాయి లీలా విశేషాలను స్ఫురణకు తెచ్చుకుని ఆనంద డోలికల్లో విహరిస్తుంటారు. శ్రీ సాయిబాబా ప్రధాన మందిరంలో ప్రత్యేక మందిరంగా శ్రీ సూర్యనారాయణ స్వామి కోవెల ఉంది. సకల జీవులకు జీవనాధారమైన వెలుగుని ప్రపంచానికి ప్రసాదించే ఆ సూర్యనారాయణ స్వామి దర్శనం మనము ఒకసారి చేసుకుందాం. శ్రీ సాయిబాబా మందిరంలో ప్రధాన ఉపాలయం శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం. చీకటి జగత్తును చీల్చుకుని తిమిర సంహారం చేస్తూ ఉదయభానుని లేలేత బంగారు కిరణాలు పుడమి తల్లిని స్పృశించగానే సకల చరాచర జగత్తులో కదలిక మొదలవుతుంది. పచ్చని ప్రకృతికి ప్రాణాధారం, సకల జీవులకు జీవనాధారమైన వెలుగుని ప్రపంచానికి ప్రసాదించడానికి తూర్పు దిక్కున ఉదయిస్తాడు తేజోమయ స్వరూపుడైన సూర్యభగవానుడు. ఆ వెలుగుల వేల్పును నిత్యం స్మరిస్తూ పూజించేందుకు వీలుగా ఈ మందిర లోగిలిలో శ్రీ సూర్యనారాయణ స్వామికి ఆలయం వెలసింది. ఈ ఆలయంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి నల్లరాతిమూర్తి రూపంతో సప్తాశ్వరథం మీద కొలువై ఉంటాడు. గళసీమలో పూలహారాలను ధరించి భక్తులకు తన నిజరూప దర్శనాన్ని కలిగిస్తుంటాడు. తనను దర్శించవచ్చిన భక్తులకు అపమృత్యు భయాన్ని తొలగిస్తూ సుందర మనోహర రూపుడిగా కొలువు తీరి భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తుంటాడు. సదాశివపేట సాయిబాబా మందిరంలో ప్రతి గురువారం విశేష పూజా కార్యక్రమాలతో సందడిగా ఉంటుంది. బాబాకి జరిగే అభిషేక వేడుక కడు రమణీయంగా భాసిస్తూ ఉంటుంది. పూజలు, అభిషేకాలు, పల్లకి సేవలు, అన్నదానాలతో సాయి పూజా సంవిధానం ఓ సంబరంగా వైభవంగా అలరారుతోంది. సుప్రభాత సేవతో మొదలయ్యే సాయి పూజా సంవిధానం పవళింపు సేవ వరకు కొనసాగుతుంది. శేజహారతి, మధ్యాహ్నహారతి, కాకడహారతి వంటి భక్తి నివేదనలతో బాబా ఆరాధన కొనసాగుతుంది. సుప్రభాత సేవ అనంతరం ప్రధానార్చకుడి వేద మంత్రోచ్చరణల మధ్య సాయిబాబాకి పంచామృతాభిషేకం జరుగుతుంది. పాలధారలు జాలువారే బాబా విగ్రహం మరింత ధవళకాంతితో శోభిల్లుతుంది. మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మాం దయగనవోయి సాయిరాం. ఈ
మందిరంలోని సాయిబాబాకి విశేషించి ఒక మహిమ ఉంది. ఎవరైతే 108 ప్రదక్షిణలు గురుదేవులకు చేస్తారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇక్కడ ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకు వివిధ పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి. అఖండ శ్రీ సాయినామ స్మరణ, ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. చైత్రశుద్ధ షష్ఠి నాడు సదాశివపేట పట్టణం శ్రీరామ కళామందిరం నుంచి 108 పూర్ణ కలశాలచే సాయిబాబాకి మహాభిషేకం, హోమాది క్రతువులు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున ఊరిలోని చిన్న బసవేశ్వర మందిరం నుంచి సాయి మందిరం వరకు శోభాయాత్ర కొనసాగుతుంది. గురు పౌర్ణమి నాడు సాయిబాబా నిజపాద దర్శనం జరుగుతుంది. విజయదశమి రోజు బాబా సమాధి చెందిన రోజు కావటం వలన మహిళా భక్తులచే పుష్పార్చన, సమీపూజ నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున భగవద్గీత పారాయణ, హోమాది క్రతువులు జరుగుతాయి. మార్గశిర శుద్ధ పౌర్ణమికి దత్త జయంతి, వాడవాడలా తిరిగి దత్తజోళి కార్యక్రమం నిర్వహిస్తారు. అలా సేకరించిన పదార్థాలను భక్తులకు ప్రసాదంగా సమర్పిస్తారు. సాయి ప్రధాన మందిరంలో విశేష పర్వదినాలలో, గురువారాలలో భజన కార్యక్రమాలు జరుగుతాయి. కోలాటాలు, పల్లకీ సేవ నయన మనోహరంగా భాసిస్తుంటాయి. స్త్రీలు సమూహంగా కోలాటాలు ఆడే తీరు వర్ణనాతీతం. సదాశివపేట సాయి మందిరంలో ప్రతి గురువారం భక్తులు విశేష సంఖ్యలో మందిరానికి తరలివస్తారు. అభిషేక సేవ నుంచి పవళింపు సేవ వరకు సాయి పూజా క్రతువులో పాల్గొని సాయి కటాక్షాన్ని పొందుతారు. ప్రతి గురువారం మధ్యాహ్నం బాబా అన్నప్రసాదాన్ని ఇక్కడ వితరణ చేస్తారు. సాయి భక్తులతో పాటు అన్నార్తులైన నిరుపేదలు, సాధువులు, యోగులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని బాబా ప్రసాదాన్ని స్వీకరిస్తారు. సదాశివపేట సాయిబాబాను దర్శించడం భక్తులకు ఓ మరువలేని ఆధ్యాత్మిక అనుభూతి. బాబాను దర్శించుకున్న భక్తుల అంతరంగం ఆహ్లాదభరితమవుతుంది. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఇప్పటి వరకు సమర్థ సద్గురువు శ్రీ సాయినాథుడి మందిర విశేషాలను, సూర్యనారాయణ స్వామి ఉపాలయ విశేషాలను వీక్షించాం కదా. ఆయా దేవతల అనుగ్రహం ఎప్పటికీ మనందరిపై ఉండాలని మనసారా ప్రార్థిద్దాం.